అందరికీ నమస్కారం. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క మ్యాజికల్ సెంటెన్సెస్ మీరు వింటూ ఉండండి, లేకుంటే నాతో పాటు చేయండి. బ్యూటిఫుల్ రిజల్ట్స్ని మీరు చూస్తారు. మీలో షిఫ్ట్ జరుగుతుంది. కుండలిని ఎనర్జీ రైజ్ అవుతుంది. మీరు దాన్ని ఫీల్ అవుతారు. ఆ యొక్క ఎనర్జీని మీరు సెన్స్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, మీకు కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని. సో ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే మీరు దీనికి అర్హులు, ఇది మీది. ఈ వీడియోలో నేను ఏదైతే చెప్తున్నానో అది ఇక్కడ నేను లేను, కేవలం మీలో ఉన్నటువంటి ఇన్నర్ చైల్డ్ మీకు చెప్తుంది అన్నమాట. ఒకటి ఆలోచించండి, మీరు నిద్రపోతున్నప్పుడు మార్నింగ్ ఫాస్ట్గా ఎర్లీగా లేవాలి అని అనుకున్నప్పుడు అలారం పెట్టుకుంటారు. 5 o'clockకి పెట్టుకున్నప్పుడు మీకు ముందుగానే ఒక 1 minute ముందుగానే మెలకు వస్తుంది, లేకుంటే ఎవరో పిలిచినట్లు అనిపిస్తుందా లేదా? ఎవరు అనుకుంటున్నారు? అది మన యొక్క ఇన్నర్ చైల్డ్ మనతో మాట్లాడుతుంది. వాయిస్ వినిపిస్తుంది కానీ పర్సన్ కనిపించరు. ఈ విధంగా మిరాకిల్స్ మన యొక్క ఇన్నర్ చైల్డ్ మనతో చేపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్నర్ చైల్డ్ మీరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అంటే మీ యొక్క ఎనర్జీని మీరు తెలుసుకోవడానికి ఇటువంటి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. రైట్, డబ్బు నా దగ్గరకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డబ్బుకు నేను అర్హుడిని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా దగ్గర అనంతమైన డబ్బులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. డబ్బు నా నుంచి ప్రవహిస్తుంది, డబ్బు నా నుంచి వెలువడుతుంది. నేను ఈ సృష్టిలో ఉన్న అంతా డబ్బుకు అర్హుడిని. నా జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని నేనే సృష్టిస్తున్నాను. ప్రతిదీ నేనే సృష్టించుకుంటున్నాను. ప్రతిదాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. ప్రతిసారి ఈ యొక్క డబ్బును కొన్నిసార్లు నేను నా దగ్గర నుంచి వెళ్ళిపోయేలా చేసుకుంటున్నాను, కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటున్నాను. ఈ యొక్క ఆట మొత్తం నేనే ఆడుతున్నాను. నా నుంచి డబ్బు వెళ్ళిపోవటానికి కారణం నేనే, నా దగ్గరకు డబ్బులు రావటానికి కారణం నేనే. నా జీవితంలోకి ఏం వస్తే నేను హ్యాపీగా ఉంటానో అటువంటి వాటిని మాత్రమే ఈ రోజు నుంచి నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. అవసరమైనది మాత్రమే ఆహ్వానిస్తాను. నిజానికి ఈ యొక్క ప్రపంచంలో అవసరం లేనిది అంటూ ఏదీ లేదు. ప్రతిదీ అవసరమే. నెగిటివ్ అవసరమే, పాజిటివ్ అవసరమే. ఇక్కడ నెగిటివ్ అంటే ఏంటో నాకు తెలుసు, అది ఒక డ్రామా అని నాకు ఇప్పుడు అర్థమైంది. అది క్లీన్ చేసుకుంటే క్లీన్ అవుతుంది అని అర్థమైంది. నిజానికి అది నెగిటివ్ కాదు. నేను ఇన్ని రోజులు తెలుసో తెలియకుండో అలా అనుకున్నందువల్ల ఈరోజు నా ముందుకు అది నెగిటివ్గా, అంటే ఒక దోషిగా కనిపిస్తుంది, ఒక బ్యాడ్గా నాకు కనిపిస్తుంది, ఒక అసహించుకునేదిగా నాకు కనిపిస్తుంది, ఒక పనికి రానిదిగా నాకు కనిపిస్తుంది. నిజానికి ఈ యొక్క యూనివర్స్లో, ఈ యొక్క బ్రహ్మాండంలో అవసరం లేనిది అంటూ ఏదీ లేదు. ఒకవేళ ఈ యొక్క యూనివర్స్లో ఏదైనా ఈ యొక్క యూనివర్స్కి విరుద్ధంగా ఏదైనా జరుగుతుంది అంటే అది నా యొక్క డేటా అని నాకు అర్థమైంది. నేను బయట ప్రపంచంలో ఏమి చేసినా, ఏం చేంజ్ చేయాలి అని ట్రై చేసినా అది వర్క్ అవ్వదని నాకు అర్థమైంది. ఈ బయట ప్రపంచంలో ఏమి వర్క్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ నాలో నేను దాన్ని చూడగలగాలి. నాలో నుంచి నేను దాన్ని నా యొక్క ఎనర్జీతో, నా యొక్క శక్తితో దాన్ని నేను తీసేయగలగాలి. ఫస్ట్ నాలో నుంచి తీసేస్తే బయట అటువంటివి జరగవు. ఏవైతే నెగిటివ్ అని అనుకుంటున్నామో అటువంటివి. ఓన్లీ పాజిటివ్
అంటే ఇక్కడ ప్రత్యేకంగా పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మనకు కావాలి. ప్రత్యేకంగా పాజిటివ్ ఎనర్జీ మాత్రమే అందరికీ కావాలి అని ఏదీ లేదు. ఎందుకంటే ఈ భూమి మీద పాజిటివ్, నెగెటివ్ అనేది ఏదీ లేదు. ఉన్నది ఒకటే ఎనర్జీ. మనం ఎన్ని రోజులు దాన్ని అలా చూస్తున్నాం కాబట్టి అది పాజిటివ్‌గా, దీనిని ఇలా చూస్తున్నాం కాబట్టి ఇది నెగెటివ్‌గా మనకు కనిపిస్తుంది. 2 ఎప్పుడైతే ఒక్కటవుతాయో, ఆ ఒక్కటి చేసేది ఎవరు? నువ్వే చేయాలి. అంటే నేను చేయాలి. నేను ఎప్పుడైతే ఈ రెండింటిని ఒకటిగా చూస్తానో అప్పుడు నా జీవితం అద్భుతంగా మారుతుంది అని నాకు ఇప్పుడే ఈ క్షణమే అర్థమయ్యింది. ధన్యవాదములు. ఇటువంటి వీడియోస్ నా ముందుకి వస్తున్నందుకు ధన్యవాదములు. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఇలా మీరు మీకు ఓన్గా ఇలా ఏమైనా మీకు ఓన్గా ఇన్స్పైర్గా మీకు ఆలోచనలు కానీ వస్తుంటే ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా వాటిని రాయటమో, లేకుంటే ఇలా వీడియోస్ చేయటమో, లేకుంటే వీటిని పలకటమో, వింటూ ఉండటమో చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ. లవ్ యూ.